ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. అదే అంటారు మేము కూడా. మిమ్మల్ని నేను మీ డ్రెస్ ఏది చేసుకుంటారో మీ ఇష్టం. నా ఇష్టం. నేను ఎవరు చెప్పడానికి? మీ ఇష్టం ఉన్న డ్రెస్ చేసుకుంటారు, మీ ఇష్టం ఉన్నట్టు పూజ చేస్తారు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఏమన్నా చేసుకుంటారు, మీ ఇష్టం. అది అడగడానికి వీలు లేదు. కానీ ఎప్పుడైనా అసంఖ్యాకమైన ప్రజలపైన ప్రభావం చూపించే ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రశ్నించాను. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కులాలు వచ్చినాయి అన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే కొత్త కులం వచ్చిందా లేదా అప్పటికే ఉన్న వాటికి పేర్లు పెట్టిన వాళ్ళు? ఇది నేను 1850 నుంచే స్టార్ట్ అయింది. ఇది 1850 నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే శూద్రులని, మాలలని, మాదిగలని ఇక్కడ విభజించారు. ఎవరు విభజించారు అనేది అప్పటి కాలమైన పరిస్థితుల్లో ఆ మొఘలుడు చేశారా, ఇంకోటి చేశాడా లేదా నాకు అనవసరం విషయం. అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి ఇది వర్ణాశ్రమ ధర్మమే, ధర్మం మాత్రమే, వర్ణాశ్రమ ధర్మం మాత్రమే. కులాలు ఎప్పుడు వచ్చాయో మనకి తెలుసుకోవాల్సింది రాజకీయ నాయకులు, మీలాంటి విశ్లేషకులు తెలుసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు అంటారు వీళ్ళని. రెండవది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బ్రాహ్మణులే మీరు గుళ్ళలోకి రానివ్వట్టారు, బ్రాహ్మణులు చెప్తున్నారు కదా. ఒక ఉదాహరణ చెప్పారు. ఆచారం దగ్గర వాళ్ళు బ్రాహ్మణుల తాళమే లేదు, క్లారిఫికేషన్ ఇస్తున్నా. వెళ్ళింది ఇప్పుడు, అది వాళ్ళకి సంబంధం లేదు. నేను ఆ మాట కూడా లేదు క్వశ్చన్ లో. సంతోషం. ఎవరో తాళం వేసిండు అక్కడ, బ్రాహ్మణులు లేదు. నాకు తెలిసినంత వరకు దళితులో లేదా శూద్రులో గుడికి వెళ్తే ఏ బ్రాహ్మణులు వచ్చి అడ్డుకోలేదు. నేను చూసినంత వరకు 25 ఏళ్ళకి జర్నలిస్ట్ అయ్యి బ్రాహ్మణులు వచ్చి అడ్డుకోగా నేను చూడలేదు. సంతోషం. నేను చూడలేదు. రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఇదే శూద్రుల కోసం పనిచేసిన ఎందరో మంది బ్రాహ్మణులు ఉన్నారు. రైట్. ఇది నిస్సందేహంగా చరిత్ర రికార్డ్ అయి ఉన్నది. ఇదే సందర్భంలో దళితుల విషయంలో కఠినంగా ఉన్నవారు ఉన్నారు, మనం కాదనేది లేదు. అయితే ఇక్కడ చర్చ ఏమిటంటే, ఈ రోజుల్లో ఎందుకు చెప్పండి, శూద్రులలో పతివ్రతలు కూడా లేరు. 100% లేరు. శూద్రుల్లో పతివ్రతలు కూడా లేరు. చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. బ్రాహ్మణులలో చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు శూద్రుల్లో అందరు పవిత్రులు లేరు. చెడ్డవాళ్ళు దాంట్లో కూడా ఉన్నారు. డెఫినెట్ గా. కాబట్టి ఇక్కడ స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి కూడా బాలగంగాధర తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ గారు కానీ, శ్రీశ్రీ గారు కానీ, ఇంకొకరు కానీ, ఇంతమందిలో కూడా ఇటువంటి వివక్ష ఉండకూడదని చెప్పారు తప్ప, ఈ వివక్ష లేనటువంటి భారతమే కావాలని చెప్పారు తప్ప వివక్షతో కూడుకున్నది కావాలని చెప్పలే. రెండోది, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతారు, తర్వాత మాడుకుందాం, మనం దాని గురించి మాడదాం మనం. బట్ రాజ్యాంగం మీద నేను అక్కడ డిస్క్రిమినేషన్ వద్దని చెప్పింది, కానీ డిస్క్రిమినేషన్ వద్దంటేనే డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేసింది రాజ్యాంగం. ఎందుకు చేయవలసి వచ్చింది అన్నప్పుడు ఆనాడున్న 75 ఏళ్ళ కింద, సామాజిక పరిస్థితులు 75 ఏళ్ళ కింద భారతదేశంలో అక్షరాస్యత, ఆనాడున్న ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రజల ఆయు ప్రమాణము, ఇవి చాలా గందరగోళంగా గజిబిజి అధమ స్థాయిలో ఉన్నాయి. మనం ఊహిస్తామో లేదో అంచనా ఉండదు మనకు. కానీ జైపాల్ సింగ్ అనే ఒక ఆదివాసి, ఆనాడే ఆదివాసి, ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొని వచ్చి భారత రాజ్యాంగంలో ఆదివాసుల కోసం ఏమేమి ఉండాలో డిజైన్ చేసిండు ఆయన. మనం ఎవరు ఊహించాం అది. అంటే అట్లాంటి వాళ్ళు అరాకొర అక్కడో ఇక్కడో ఒకరిద్దరు మాత్రమే మన ఎక్కువ లేరు. ఆనాడు ఓటు హక్కును వ్యతిరేకించిన వారు ఉన్నారు. అట్టెట్టిస్తారు, అందరికి ఓటు హక్కు ఎట్లుంటుంది? ఉండకూడదు. అంటే భారత రాజ్యాంగం ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ అన్నది. అంటే భారతదేశంలో వర్ణాశ్రమ వ్యవస్థ పై స్థాయి వారికి పై అధికారాన్ని హోదానిస్తే కింది వారు దాన్ని తృణీకరించింది. దాని భారత రాజ్యాంగం రూపుమాపింది. కాబట్టి కాలక్రమంలో ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎదుగుతారనే భావన వారికి ఉన్నది. ఈ కులాల కుంపట్టుతో కొట్లాడతారని వాళ్ళు ఊహించలేదు. ఈ 75 ఏళ్ళు మనం వేగంగా ప్రపంచంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ మధ్య ఎందుకు పెరుగుతున్నాయి? ఇవి రీజన్ ఏమిటి? ఇది అడగాల్సింది ఎవరు అడగాల్సిన ఇంటర్వ్యూ నన్ను. ఒక మాట అనుకుందాం, మీకు విశ్లేషణ ఉంటుంది కదా, ఎందుకు ఉన్నత విద్యావంతులు ఎందుకు ఉంటుంది అడిగితే, ఇక్కడ టు బి హానెస్ట్ నేను అనుకోవడం నా వ్యక్తిగత భావన అది. అంటే నేను ఇంకొక గురించి అనట్లే, అంటే నాలెడ్జ్ హబ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అదేంటి సార్ మళ్ళీ మీరు నాలెడ్జ్ హబ్కి వెళ్ళారంటే శూద్రుడు నాలెడ్జ్ లేదా అని అడుగుతారు. సెంటర్ కౌంటర్ నేను దానికి సమాధానం చెప్తాను. నేను సంథింగ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు మ్యాక్సిమం, అది బ్రాహ్మణ శూద్రుడు అని అడగట్లేదు. ఐ రిపీట్ ద క్వశ్చన్, రిపీటెడ్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ కింద కాంట్రవర్సీ ప్రశ్నలు వస్తే దానికి సమాధానం చెప్పే స్థితి నాకుంది. బికాజ్ నేను చదువుకున్నవాడిని, నేను లా కూడా చదువుకున్నాను. నేను పడాల రామరెడ్డి లా కాలేజీలో లా చదువుకున్నాను. నేను ఎక్కడెక్కడ ఏముంటుందనే విషయాన్ని చదువుకున్నటువంటి వ్యక్తిని. సరే పూర్తి అవ్వలేదు నాకు దేవుని దయ వల్ల, కానీ నేను చదువుకున్న విషయంలో నాకు దాంట్లో ఇప్పటికీ నా దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి, సైకాలజీ కూడా చదువుకున్నాను కాబట్టి నాకు వివరణ ఉంటుంది. ప్లస్ నేను ఒక బ్రాహ్మణుడిగా భారతీయుడిగా వేదశాస్త్రాన్ని చదువుకున్నాను. దాని కూడా చదువుకున్నాను. జ్యోతిష్యంలో ఎంఏ చేశాను, సంస్థలో ఎంఏ చేశాను. అలా అని చెప్పేసి నేను డిస్క్రిమినేషన్ నేను ఫాలో అవ్వను. ఐ డోంట్ లైక్ దట్. అంటే మనుషులు అందరూ ఒకటే ఉండాలి, నీ ధర్మాన్ని నువ్వు పాటించంటాను. సరే ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే, ఇప్పుడు అడిగారు ఎందుకు రిజర్వేషన్ల కేటగిరీ వస్తున్న అడిగినప్పుడు, రాజ్యాంగంలో ఎప్పుడు ఇచ్చారు మనకి రిజర్వేషన్లు? ఎప్పుడు ఇచ్చారు మీరు అన్నట్టుగా 1970 అంటున్నారు కదా, 1950 అంటున్నారు మీరు కదా? కాదు, 1903లో ఇచ్చారు రిజర్వేషన్. ఇది ద ఇన్ఫర్మేషన్ రాజా బహదూర్ షా గారు రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చారు. అదేమన్నాడు అక్కడ ఆయన,
ఆర్థికమైనటువంటి వెనుకబడిన వర్గాలకి, నిమ్న వర్గాలు అంటున్నటువంటి తొక్కుతున్న వాటి వ్యక్తులకి రాజు అనేటువంటి ఒక రాజు అనేటువంటి వ్యక్తి రిజర్వేషన్కి వెళ్ళారు 1903. రెండవది 1909లో మీకు మైసూరు మహారాజు గారు రిజర్వేషన్ ఇచ్చాడు. జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ ఇంటర్నెట్. మీరు మైసూరు దగ్గరికి వెళ్ళాలి, మీరు వెళ్తే తెలుస్తుంది మీకు ఆ విషయం. ఇక్కడ ఇచ్చిన ఆయన మరాఠా ఆయన, ఇక్కడ ఇచ్చిన మైసూరు ఆయన, ఇద్దరు కూడా క్షత్రులే, రాజులే. దట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్థికమైనటువంటి అభివృద్ధికి పొందడానికి ఇచ్చినటువంటి వ్యక్తులు. రెండవది యాక్సెప్టెడ్. ఇక్కడ ఏ బ్రాహ్మడైనా వ్యతిరేకించాడా, రాజ్యాంగం రాస్తున్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వద్దని వ్యతిరేకించారా? మీరు ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డెఫినెట్గా ఆ రికార్డులు కూడా మీకు కావాలంటే తీసుకొచ్చిస్తాను. వ్యతిరేకించారా? ఆనాడు డెఫినెట్గా రిజర్వేషన్ వ్యతిరేకించారా? రిజర్వేషన్ల విషయంలో బ్రాహ్మలు సార్ నేను మీకు మొత్తం డాటా తీసుకొచ్చిస్తా. మీకు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా మీకు ఆన్ రికార్డ్. మీ డాటా ఇస్తా అంటున్నారు, నేను ఇప్పుడు రికార్డ్ చెప్తున్నాను. నేను దాంట్లో మీకు రాజ్యాంగం రాసిన 299 మందిలో 79 మంది మీకు బ్రాహ్మలే ఉన్నారు. యాక్సెప్టెడ్ విత్ ద పర్సన్స్ 79 మెంబర్స్. మీకు అది క్లారిటీ ఇస్తున్నాను మీకు నేను. దాంట్లో ఉంది రిజర్వేషన్ గురించి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలని ఇచ్చింది? దాంట్లో మీకు 10 సంవత్సరాల వరకు ఇవ్వాలని చెప్పింది. తర్వాత దాన్ని 10 years పెంచుకోవచ్చని చెప్పారు. ఆ విషయం చెప్తుంది. ఆ విషయం 20 years వరకు. 75 ఏళ్ళుగా మనం ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎంతమంది దాన్ని లాభపడ్డారు? మన వాళ్ళే. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలే నా అంటారు. అందుకే నేను ఎంతమంది బాగుపడ్డారు అంటారు? ఎందుకు ఇంతవరకు వాళ్ళకి ప్రయోజనం? అంటే 2 తరాలు మారిపోయినాయి. 2 తరాల్లో కూడా మనకి ప్రయోజనం కలగలేదంటారా? అంటే అభివృద్ధి కాలేదంటారా? అభివృద్ధి కాంక్ష లేదా వాళ్ళంటారా? ఇప్పటికీ అణగారి వర్గం ఉండంటారా? ఇంత ప్రభుత్వ వ్యవస్థ, ఇంత పోలీస్ వ్యవస్థ, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా అల్ట్రాసిటీ కేసులు పెడుతున్న వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు, తప్పు కులాల వాళ్ళని అనుకున్నటువంటి వాళ్ళని మాటంటే జైల్లో పెడుతున్నారు, బెయిల్ కూడా లేదంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందలేదండి? నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే సంతోషపడతాను. చెప్పను చెప్పండి. ఎస్, మీరు ఒకవేళ లా పూర్తి చేసి ఉంటే కనుక ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పత్రికలో ఒక వార్త వచ్చింది. చెప్పండి. మీ సామాజిక వర్గానికి సంబంధించిన వారే దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది వరకు జడ్జీలు ఉన్నారట. ఒకే సామాజిక వర్గం. 75 సంవత్సరాల కాలంలో ఒకే సామాజిక వర్గం మొత్తం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో కోర్టులు, అంటే సుమారుగా 200 కోర్టులను వాళ్ళకి పనిచేస్తున్నారు. సెంట్రల్ దేశం మొత్తంలో 200 కోట్లే ఉన్నాయా? అంటే 200 కోట్లలో వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఎన్ని కోట్లలో ఎంతమంది ఉన్నారు? నా క్వశ్చన్ పూర్తిగా మీరు ఎన్ని కోట్లలో ఎంతమంది ఉన్నారు అనే క్లారిటీగా ఉన్నారు. ఎన్ని కోట్లే మనకి మొత్తం టోటల్ కోర్ట్స్ ఎన్ని? మీకు ఇన్ఫర్మేషన్. జిల్లా న్యాయస్థానం, తాలూకా న్యాయస్థానం అట్లా లెక్కేసుకుంటే జిల్లాలు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా మనకి 2700 కోట్లు ఉంటాయి. మనకి 2700 కోట్లు మినిమం ఉంటాయి మనకి. ఓకే. దాంట్లో ఎంతమంది ఉన్నారు? 200 కోట్లలో అధిపతులు ఉన్నారని చెప్తున్నారు మీరు. అంటే మిగతా 2700 కోట్లు చెప్పనిస్తలేరు కదా మీరు. విషయాన్ని పూర్తిగా చెప్పాలి మనకి. మీరు ఆ మాటకు లాజిక్ ఏంటంటే ఏ పాపులేషన్కి ఎంత ఉంది అనే ప్రశ్న వస్తుంది. ఎవరి పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్లో దామాష ప్రకారం ఎవరెంత అనేది పాయింట్. ఓకేనా? ఇవాళ మనం 1996లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు మొత్తం మంత్రివర్గంలో ఎంతమంది ఏ సామాజిక వారు ఉన్నారు లెక్క దిద్దాం మనం. మొత్తం స్వతంత్రోద్యమ కాలంలో ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో ఏ సామాజిక ఎంతమంది ఉన్నారు ఇట్లా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నత లేదా ద్విజ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. మీరు అంటున్నారు. ఎందువల్ల అంటే ఆనాడు చదువుకున్న వారు ఉన్నారు కాబట్టి ఉన్నారు. కానీ ఏం చదువుకున్నారు అక్కడ? వాళ్ళు ఉన్నత విద్య చదువుకున్న ఏ ఉన్నత విద్య అంటున్నారు మీరు? ఇక ఏ ఉన్నత విద్య వాళ్ళ డిగ్రీలు నేను చూడలేదు. ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు నేను అంటున్నాను. వారు లా చదివి ఉండొచ్చు, ఫిజిక్స్ అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ అయి ఉండొచ్చు, పొలిటికల్ సైన్స్ అంటే ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు ఏం వేదం చదువుకోలే. దట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. వాళ్ళే వేదం చదువుకొని పురోహితులుగా పంతులుగా లేరు వాళ్ళు. అంటే సామాజికమైనటువంటి సాంఘిక ఇతరత్ర సైన్సు, సోషియాలజీ అలాంటి రాజకీయాలు చదువుకున్న వాళ్ళే దాన్ని తీసుకున్నారు. అంటే చదువుకున్న వాళ్ళకి అందులో ఒక రకమైనటువంటి స్థానం ఇచ్చారని మీరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. చదువుకున్న వారికి స్థానం ఇచ్చారని చెప్తున్నారు. ఆ తర్వాత ఎందుకు చదువుకోని వాళ్ళు ఎందుకు డౌన్ అయ్యారు కాబట్టి రిజర్వేషన్లు కల్పించారు చదువుకోవడానికి చెప్తున్నారు మీరు. నేను యాక్సెప్టెడ్ దానికి కూడా. పెద్ద వర్గం అనుకున్నటువంటి బ్రాహ్మణులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వక వీళ్ళు మాత్రమే చదువుకుంటూ న్యాయస్థానంలో అధిపతులుగా వీళ్ళే ఉండి, అంటే న్యాయస్థాన అధిపతులుగా ఉంటే మిగతా స్థానంలో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారండి?